సారీ సారీ మళ్ళీ చెప్పండి ఒకసారి. Okay. Uh, if anyone missed yesterday's class, yesterday we have discussed about conditional statements and loops and also functions. Functions గురించి ఎక్స్ట్రాగా చూసాం మనం. సో ఇన్ ఫంక్షన్ కాన్సెప్ట్ we can return వాల్యూ. సో ఫంక్షన్ కాన్సెప్ట్లో మనం వాల్యూ రిటర్న్ చేయొచ్చు. ఆ క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే రికార్డింగ్ చెక్ చేయొచ్చు. సో ఓకేనా? ఐ గెస్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూప్స్ నిన్న క్లాస్కి ఇవాళ క్లాస్కి చూస్తే సాయి ఒక్కరు కొత్తగా ఉన్నారు, నిన్న లేరు. సో సాయి యూ కెన్ గో టు ది ఎస్టర్డే రికార్డింగ్. అదర్వైజ్ నీకు ఐడియా ఉండుంటుంది కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూప్స్. కెన్ గో త్రూ దెమ్ ఈజీలీ అర్థమైపోతుంది. అండ్ డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్. ఓకే, రికార్డింగ్ చూసారు, గ్రేట్, నైస్. అయితే ఇవాళ ఫర్ లూప్లో ఫర్ ఇన్ లూప్, ఫర్ ఆఫ్ లూప్ అని చెప్పి మనకి జావా స్క్రిప్ట్లో ఉంటుంది ఇది. ఐ డోంట్ నో జావాలో నేను నేర్చుకున్నప్పుడు అయితే మాత్రం C++లో జావాలో అయితే ఈ కాన్సెప్ట్ లేదు. పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్లోనే ఉంటుంది. వాటి పేర్లు ఏం పేరు అంటే ఫర్ ఇన్ లూప్ అండ్ ఫర్ ఆఫ్ లూప్. ఓకే, సో అసలు ఈ లూప్స్ ఏంటి, నార్మల్ లూప్స్కి వీటికి తేడా ఏంటి? ఓకే, అది చూద్దాం. సో బోత్ ఆర్ సిమిలర్, బోత్ రెండు సేమ్గానే ఉంటాయి. బట్ వీటి యొక్క పర్పస్ ఏంటంటే దే ఆర్ యూస్ టు లూప్ త్రూ ప్రాపర్టీస్ ఆఫ్ object. Simple. They are used to loop through the properties of object. నార్మలీ నిన్న చూసిన ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ మనము లూప్ చేసాము. బట్ ఏ విధంగా లూప్ చేసాము? లూప్ దెమ్ ఓవర్ ది అరే. అరేలో ఉన్న వాల్యూస్కి పొజిషన్ బట్టి మనం లూప్ చేసాము. బట్ మల్టిపుల్ వాల్యూస్ అనేవి అరేలోనే కాదు, మనం ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు అరే ఆఫ్ నెంబర్స్ని మనము ఆబ్జెక్ట్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అలానే ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని కూడా మనం ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ అస్యూమ్ ఐ హ్యావ్ అ ఆబ్జెక్ట్ కాల్డ్ employee details. This employee has name, age, okay, and is fresher, సో అండ్ సో ఇలా ఉన్నాయనుకుందాం. ప్రస్తుతానికైతే దిస్ ఆర్ ది థింగ్స్ ఉన్నాయనుకుందాం, నేమ్, ఏజ్ అండ్ ఈజ్ ఫ్రెషర్. ఇప్పుడు ద థింగ్ ఏంటి, 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, బాగుంది. ఇప్పుడు ఈ 3 ప్రాపర్టీస్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ లూప్ కాన్సెప్ట్ లేనప్పుడు మీరు ఎలా ప్రింట్ చేస్తారు? కన్సోల్ డాట్ లాగ్. హౌ కెన్ వీ యాక్సెస్ ప్రాపర్టీస్ ఇన్సైడ్ ఆబ్జెక్ట్? నేను మీకు చెప్పాను. ప్రాపర్టీస్ ఎలా యాక్సెస్ చేస్తారు ఆబ్జెక్ట్ లోపల? ఇప్పుడు ఈ నేమ్ని ప్రింట్ చేయాలంటే ఏ విధంగా చేస్తారు? ఎస్,
object dot name. బట్ ఇక్కడ ఆబ్జెక్ట్ కాదు కదా మనం వాడింది. వి హావ్ యూస్డ్ ఎంప్లాయీ డీటెయిల్స్, రైట్? సో ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ నేమ్ వస్తుంది. తర్వాత నేను ఏజ్ ప్రింట్ చేయాలనుకుంటే మళ్ళీ అదర్వైజ్ యూ కెన్ రైట్ ది సేమ్ థింగ్, ఇక్కడ కామా పెట్టి కన్సోల్ డాట్ లాగ్, యూనో సారీ, ఇక్కడ మళ్ళీ మీరు ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ ఏజ్ చేసి మళ్ళీ కామా పెట్టి ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ ఈస్ ఫ్రెషర్. ఓకే, ఈ విధంగా మీరు ప్రింట్ చేస్తారు. బట్ దిస్ ఇస్ వెరీ హెక్టిక్. సి, ఇంకా 10 ప్రాపర్టీస్ ఉంటే మీరు ఇలా పెద్ద లైన్ రాసుకుని వెళ్ళిపోతారు. అండ్ దిస్ ఇస్ నాట్ ఆల్సో ది గుడ్ వే. ఇది ఓన్లీ ప్రింట్ చేయడం మాత్రమే. తర్వాత నువ్వు అప్డేట్ చేయాలనుకుంటే ఎలా అప్డేట్ చేస్తావు? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఈ విధంగా ప్రాపర్టీస్ని ప్రింట్ చేయాలన్నా, యూస్ చేసుకోవాలంటే, ఏదన్నా టాస్క్ వచ్చినా కానీ. సో దీనికి సొల్యూషన్ ఏంటి? ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్ని మనం ఏ విధంగా లూప్ చేయొచ్చు? సో దానికంటే ముందు మనం ఆబ్జెక్ట్లో ఉండే వాటిని ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు చూద్దాం. దే ఆర్ టూ వేస్ ఆఫ్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఆబ్జెక్ట్. ఫస్ట్ వే మీకు తెలిసిందే, డాట్ ఆపరేటర్. సో ఐ విల్ షో యూ. సారీ, just give some perfect name. Employee details. నేమింగ్ అనేది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇట్ హ్యాస్ టు బి సెన్స్. ఇప్పుడు మీరు ఓబీజే అని పెట్టి నేమ్ ఏజ్ రాస్తే ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఓకే, ఆ నేమ్ ఏజ్ అండి దేనికి సంబంధించినవి? దే ఆర్ రిలేటెడ్ టు ఎంప్లాయీ డీటెయిల్స్. సో దట్ మన కోడ్ అనేది రీడబిలిటీ ఉంటుంది, అండ్ తర్వాత డీబగ్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది. సో నేమ్ దినేష్, ఏజ్, ఓకే, ఈజ్ ఫ్రెషర్, false. So simple object. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తాను? కన్సోల్ డాట్లో ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ నేమ్, ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ ఏజ్, సారీ ఏజ్, ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ ఈజ్ ఫ్రెషర్ అన్న. సో ఐ గాట్ దినేష్, ఈజ్ ఆఫ్ ఏజ్ 28 అండ్ ఈజ్ నాట్ ఫ్రెషర్. దిస్ ఇస్ ఫైన్, బట్ దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ వే. నీ దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉంటే ఏం చేస్తాం? అంతే కదా. సో ఈ కేసులో ఈ ఆబ్జెక్ట్ని లూప్ చేసి వాటిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని నువ్వు ప్రింట్ చేసే కెపాసిటీ కానీ, లేకపోతే ఇంకేదైనా చేసుకోవచ్చు. నువ్వు లూప్ చేస్తున్నావు అంటే యూఆర్ గెటింగ్ ది కీ. సో లూప్ చేయడంలో ఇక్కడ మనకి ఏంటంటే కీ వస్తుంది, కీస్ ఉంటాయి. ఏజ్ ఈజ్ ఫ్రెషర్, ఒక్కొక్క కీ వస్తుంది ఒక్కొక్క లూప్లో. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ హ్యావ్ లూప్డ్ అరే లూప్ చేసినప్పుడు మనం ఐ వాల్యూ సమ్ లెస్ దెన్ ఈక్వల్ టు 0 పెట్టి ఇనిషియలైజ్ చేసి ఐ వాల్యూ లెస్ దెన్ 5 ఐ ప్లస్ ప్లస్ చేసాం. సో అక్కడ మనకి ఏ వాల్యూ ఉంది? ఐ వాల్యూ ఉంది. యూ హవ్ గాట్ ఐ వాల్యూ విచ్ ఇస్ ఆఫ్ 0, 1, 2, 3. సో ఈ 0, 1, 2, 3ని యాజ్ పొజిషన్స్గా వాడుకొని అరేలో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేసాం. సో అరేలో ఉన్న వాల్యూస్ ప్రింట్ చేయాలంటే వీ నీడ్ జస్ట్ పొజిషన్ 0, 1, 2, 3. పొజిషన్స్ కావాలి కాబట్టి మనం ఒక నెంబర్ని తీసుకొని ఇంక్రిమెంట్ చేస్తూ పొజిషన్స్ని కనిపెట్టాం అనమాట. బట్ ఈ కేసులో వీ డోంట్ హ్యావ్ ఎనీ పొజిషన్స్. వీ నీడ్ కీస్. నేమ్ కావాలి, ఏజ్ కావాలి, ఫ్రెషర్ కావాలి. అప్పుడే కదా నువ్వు ఎంప్లాయీ డీటెయిల్స్లో ఉన్న నేమ్ని ప్రింట్ చేయొచ్చు, ఏజ్ని ప్రింట్ చేయొచ్చు, ఈ ఫ్రెషర్ని ప్రింట్ చేయొచ్చు, అవునా కదా. అరేలో ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలంటే యూ నీడ్ పొజిషన్. ఆబ్జెక్ట్లో యాక్సెస్ చేయాలనుకుంటే యూ నీడ్ కీస్ కావాలి. ఓకే, సో డాట్ ఆపరేటర్తో యాక్సెస్ చేశాను. ఇంకొక విధమైన వే ఏంటంటే మనము ఆబ్జెక్ట్లో ఉండే కీస్ని యాక్సెస్ చేసే విధానం ఏంటంటే ఎంప్లాయీ డీటెయిల్స్ ఆఫ్ స్ట్రింగ్గా నేను ఇలా రాస్తే నాకు అయినా కూడా వస్తుంది నేమ్. ఐ గాట్ నేమ్. ఎంప్లాయీ డీటెయిల్స్ ఆఫ్ ఏజ్, ఎంప్లాయీ డీటెయిల్స్ ఆఫ్ is fresher. is fresher. I got false. So you can access keys inside object using
dot operator and using this square braces. స్క్వేర్ బ్రేసెస్తో నువ్వు యాక్సెస్ చేయొచ్చు. అలానే డాట్ ఆపరేటర్ వాడి యూ కెన్ యాక్సెస్. గ్రేట్, దిస్ ఇస్ పర్ఫెక్ట్. తర్వాత ఇప్పుడు ఫర్ ఇన్ లూప్ చూద్దాం. సో ఫర్ ఇన్ లూప్ ఎలా వర్క్ అవుతుందని చెప్పి జస్ట్ క్రియేట్ ఆబ్జెక్ట్ పర్సన్. ఓకే, లెట్స్ టేక్ డిఫరెంట్ థింగ్స్ సో దట్ మీకు కూడా బోర్ ఉంటుంది. నేమ్ ఏముంటుంది? పర్సన్ నేమ్ అండ్ టేక్ రవి. ఓకే, ఏజ్ ఐ గెస్. ఓకే, అండ్ తర్వాత సిటీ రైట్. ఓకే, so these are the details of the person. So I've created a person object. ఇప్పుడు నేను ప్రింట్ చేయాలి. ఏమేం ప్రింట్ చేయాలంటే ఐ వాంట్ టు ప్రింట్ ఇన్ దిస్ వే. ఐ వాంట్ టు ప్రింట్ నేమ్ రవి, ఏజ్ 25, సిటీ హైదరాబాద్. ఈ విధంగానే ప్రింట్ చేయాలి నేను. సో హౌ డు ఐ డూ దట్? యూజింగ్ ఫర్ లూప్. సో ఫర్ ఇన్ లూప్ ఉంటాను చెప్పాను నేను. సో ఫర్ కీవర్డ్ వాడండి. తర్వాత యు క్రియేట్ అనే ఆబ్జెక్ట్ వేర్ సంథింగ్ కీ అనుకుందాం. ఓకే, కీ ఇన్ ఆపరేటర్ ఉంటుంది. ఇన్ ఆపరేటర్ వాడి ఆబ్జెక్ట్ పేరు ఇక్కడ రాయండి. దిస్ ఇస్ సింటాక్స్. ఓకే, ఫర్ వేర్ కీ ఇన్ పర్సన్. సింటాక్స్ ఇది. ఐల్ టెల్ యూ వాట్ ఈస్ దిస్ సింటాక్స్, వాట్ డస్ ఇట్ డూ. ఈ సింటాక్స్ ఏం చేస్తుందంటే ఈ పర్సన్లో ఉండే ఒక్కొక్క కీని దీనిలోకి పంపిస్తుంది అనమాట. ఫస్ట్ టైం ఈ పర్సన్లో ఉండే ఫస్ట్ కీ ఏంటి? నేమ్. నేమ్ అనేది ఈ వేరియబుల్ కీ లోపల ఈ విధంగా స్టోర్ అవుతుంది. See? ఈ విధంగా స్టోర్ అవుతుంది. తర్వాత కీ అనేది నెక్స్ట్ టైం ఏమవుతుంది? ఏమవుతుంది? ఇంతే. ఓకే, సో ఈ విధంగా మీకు ఐ వాల్యూ 1, 2, 3, 4 ఎలా అయితే వస్తుందో ఇక్కడ నీ కీ వాల్యూ కూడా ఇటు మారుతుంది. ఎలా మారుతుందంటే ఇట్స్ ఏ ఇన్ ఆపరేటర్ వల్ల ఈ పర్సన్లో ఉండే ఒక్కొక్క కీని మనకి వస్తుందన్నమాట. ఎప్పుడు దాకా లూప్ అనేది ఎప్పుడు అయిపోతుందంటే ఈ ఆబ్జెక్ట్ లోపల కీస్ అయిపోతే ఈ లూప్ కూడా ఆటోమేటిక్లీ అయిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎనీ కండిషన్స్ ఆర్ ఎనీ పర్టిక్యులర్ థింగ్ టు స్టాప్. ఈ ఆబ్జెక్ట్లో ఉండే కీస్ దీనిలోకి వస్తాయి. ఫస్ట్ టైం ఈ లూప్ రన్ అయ్యేటప్పుడు పర్సన్లో ఉండే ఫస్ట్ కీ నేమ్ ఈ కీలోకి వచ్చింది. నువ్వేం చేసుకుంటావు ఇప్పుడు ఆ కీని? కన్సోల్ డాట్ లో కీ ప్రింట్ చేస్తాను. నాకు కీ కావాలి. అండ్ తర్వాత కాన్కాట్ చేయాలనుకుంటే మల్టిపుల్ థింగ్స్ ప్రింట్ చేయాలనుకుంటే ఈ విధంగా చేయొచ్చు. ఓకే, ప్లస్ వాట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఆ వాల్యూ కూడా నాకు కావాలి. సో నా దగ్గర కీ ఉంటే నేను ఆబ్జెక్ట్ ఇలా వాడి చేయొచ్చు కదా. ఇలా వాడి కీ పెట్టాను అనుకోండి, ఐ గెట్ దట్ పర్టికులర్ వాల్యూ. అంతే కదా. దిస్ ఇస్ క్వైట్ ఈజీ. ఇందాక చూసాం మనము ఒక ఆబ్జెక్ట్లో మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు వాటిని. వీ కెన్ యాక్సెస్ దెమ్ త్రూ ది డాట్ ఆపరేటర్ ఆర్ స్క్వేర్ బ్రేసెస్ పెట్టి వాటి యొక్క కీ నేమ్ ఇస్తే నీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ పర్సన్ కీ విల్ బి చేంజింగ్ ఫ్రమ్ నేమ్ టు ఏజ్ టు సిటీ. ఈచ్ లూప్ యూ గెట్ డిఫరెంట్ కీ ప్రాపర్టీస్. పర్సన్లో నుంచి ఫస్ట్ థింగ్ నీకు నేమ్ వస్తుంది, స్టోరీ దట్ ఇన్ కీ వచ్చింది ఇక్కడ. పర్సన్ ఆఫ్ కీ అంటే పర్సన్ ఆఫ్ నేమ్ యూ గెట్ రవి. సో నేమ్ కోలన్ రవి. See. Okay, we missed closing this thing. My bad. Okay, so I've got the same way which I have expected. Age, city, Hyderabad. Shouldn't is this thing clear? Yes. Ravi, if you have any confusion, clear, perfect. ఫర్ ఆఫ్ కూడా సేమ్ సిమిలర్ గానే ఉంటుంది.
ఓకే. బట్ ఫర్ ఆఫ్‌లో ఇట్స్ లైక్ కొంచెం సీ ఐల్ టెల్ యూ. గివ్ మీ ఎ సెకండ్. ఆ! సో, ఫర్ ఆఫ్ లూప్ అనేది కొంచెం లైక్ ఇటరబుల్స్ ఉంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ. ఇటరబుల్స్ అంటే ఏంటో చెప్తాను. సీ సో, ఫర్ ఆఫ్ లూప్ ఎలా ఉంటుందో చూస్తా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ array of fruits ఉన్నాయనుకుందాం. లెట్స్ సే we have multiple fruits. How do you store? Where fruits equal to apple, ఓకే we have fruit. ఇప్పుడు నేను వీటిని లూప్ ఎలా చేస్తాను? ఫర్ ఇప్పుడు ఎలా ప్రింట్ చేస్తాను? వీటన్నిటిని ప్రింట్ చేయాలనుకుంటే హౌ డు యూ డూ? ఫర్ వేర్ ఐ ఈక్వల్ టు 0 ఐ లెస్ దాన్ 3 ఆర్ నెంబర్ పెట్టి చేస్తారు. మనకి అదంతా అవసరం లేకుండా వి హావ్ ఈజీ వే టు డూ ఫర్ వేర్ ఫ్రూట్ ఆఫ్ పెట్టారనుకోండి ఇక్కడ. వేర్ ఫ్రూట్ ఆఫ్ ఇందాక ఎన్ని పెట్టారు? ఆఫ్ ఇక్కడ ఇటరబుల్ డేటా టైప్ ఏంటి? ఇటరబుల్ డేటా టైప్ అంటే డేటా టైప్ విత్ మల్టిపుల్ వాల్యూస్. గుర్తుపెట్టుకోండి. ఇటరబుల్ అంటే దాని నుంచి నువ్వు ఇటరేట్ చేయడం ఇన్ ది సెన్స్ ఒక్కొక్క ఆబ్జెక్ట్‌ని ఫైండ్ ఔట్ చేయడం కానీ, మల్టిపుల్ థింగ్స్ ఉన్నప్పుడు వి కాల్ దెమ్ యాస్ ఇటరబుల్. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ అరే ఇస్ ఇటరబుల్ థింగ్. ఇటరబుల్ ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ లైక్ అరేస్. ఓకే. సో, మన స్ట్రింగ్‌ని కూడా ఇటరబుల్ అనొచ్చు. ఐల్ టెల్ యూ వెయిట్. మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నా అది ఇటరబులే. మల్టిపుల్ వాల్యూస్ ఉన్నా ఇటరబులే. ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. మల్టిపుల్ అరే ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి, అరే లోపల మల్టిపుల్ స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి, ఇట్ ఇస్ అన్ ఇటరబుల్. సో, ఐ యూజ్ దిస్ ఫ్రూట్స్. ఓకే. console.log fruit చేస్తే ఐల్ గెట్ ఈచ్ ఫ్రూట్. సి యాపిల్, బనానా అండ్ చెర్రీ. సో ఈ ఫ్రూట్స్ అరేలో ఉండే ఒక్కొక్కటి ఫస్ట్ టైం లూప్ అయ్యేటప్పుడు యాపిల్ దీనిలో స్టోర్ అవుతుంది అండ్ ఐమ్ ప్రింటింగ్ ఇట్. బనానా దీనిలోకి స్టోర్ అవుతుంది అండ్ ఐమ్ ప్రింటింగ్ ఇట్. చెర్రీ దీనిలోకి స్టోర్ అవుతుంది అండ్ ఐమ్ ప్రింటింగ్ ఇట్. ఓకే. సో ఇన్ దిస్ వే you can able to use this for off loop when you have iterable objects. ఓకే. ఇప్పుడు నేను ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ చేయొచ్చా? మీకు డౌట్ రావాలి. సో ఇట్స్ అది మీరేమనుకుంటారు? ఇట్స్ ఏ సింగిల్ వాల్యూ కదా! స్ట్రింగ్ అనేది. ఇట్స్ నాట్ పాసిబుల్ అని అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఇట్ ఈస్ ఆల్సో ఏ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ కాబట్టి. సో ఫర్ ఆఫ్‌లో మీరేం చేయొచ్చంటే వేర్ ఒక్కొక్క క్యారెక్టర్ ఆల్ఫా అని పెడతాను. ఆల్ఫాబెట్ లాగా. వేర్ ఆల్ఫా ఆఫ్ నేమ్. ఓకే. పెడితే నాకు ఈచ్ టైమ్ ఇఫ్ ఐ కన్సోల్ ఆల్ఫా ఐల్ గెట్ ఓకే. గివ్ మీ ఎ సెకండ్. అన్ఎక్స్‌పెక్టెడ్ ఓకే. కామా యూజ్ చేశాను నేను. ఐ షుడ్ నాట్ యూజ్ కామా. డిఐఎన్ఈఎస్‌హెచ్. సో ఐ హావ్ గాట్ డిఐఎన్ఈఎస్‌హెచ్. ఓకే. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు. కామా పెట్టడం వల్ల ప్రాబ్లమ్ ఏంటి? వై ఇట్ గాట్ ఎగ్జిక్యూటెడ్?
సో ఇక్కడైతే ఇది దిస్ ఇస్ ఫైన్, దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్. దినేష్ ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుంది, DINES. మరి ఇక్కడ కామా పెట్టడం వల్ల వై వీ హ్యావ్ గాట్ ఎర్రర్? బికాజ్ ఇక్కడ ఏమనుకుంటుందంటే జావా, నువ్వు ఈ స్టేట్మెంట్ని, ఈ పర్టికులర్ లైన్ ఏదైతే ఉందో, వేర్ టెల్ యూ వై డింట్ వర్క్, వేర్ నేమ్ ఈక్వల్ టు దినేష్, ఇక్కడితో స్టేట్మెంట్ ఎండ్. ఇది పెట్టావంటే కంప్లీట్ అయిపోయింది. పెట్టకపోయినా ఏం పెట్టకపోయినా దట్ విల్ యాడ్ ఆటోమేటిక్లీ అండ్ ఇట్ విల్ ఎండ్. ఇది స్టేట్మెంట్ ఎండ్. సో దట్ నువ్వు నెక్స్ట్ స్టేట్మెంట్, ఇది నెక్స్ట్ లైన్కి వచ్చి ఫర్ లూప్ రాస్తే ఇట్స్ నెక్స్ట్ స్టేట్మెంట్, గుర్తుపెట్టుకో. బట్ ఇక్కడ నేను ఏం చేస్తాను, కామా పెట్టి ఫర్ పెట్టాను ఇక్కడ కింద. సో జావా స్క్రిప్ట్ ఏమనుకుంటుందంటే, ఈ స్టేట్మెంట్ ఇంకా ఎండ్ అవ్వలేదు, ఈ యూజ్డ్ కామా సో దట్ ఫర్ లూప్ అన్ని రాసావు, ఈ స్టేట్మెంట్ ఇంకా ఎండ్ అవ్వలేదు, దిస్ ఇస్ ద ఫుల్ ఒకటే స్టేట్మెంట్ అనుకుంటుంది, విచ్ మేక్ నో సెన్స్. ఇది ఒకటే స్టేట్మెంట్ కాదు, దిస్ ఆర్ టూ డిఫరెంట్ స్టేట్మెంట్స్, డిక్లరేషన్ అండ్ లూప్. ఓకే, అందుకని మనకి ఎర్రర్ వస్తుంది. కామా పెడితే స్టేట్మెంట్ ఎండ్ అవ్వనట్టు, ఎండ్ అవ్వలేదంటే దీని కంటిన్యూషనే, ఇంకా ఇదంతా నువ్వు అసైన్ చేస్తున్నట్టే ఈ రైట్ సైడ్కి అని. ఓకే, ఈ రైట్ సైడ్కి ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా నువ్వు దీనికి అసైన్ చేస్తున్నట్టే అనుకొని ఇట్ థ్రోస్ అన్ ఎర్రర్, అన్ఎక్స్పెక్టెడ్ ఫర్. అది నువ్వు కామా తీసేసావు అనుకో, వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ ఎండ్ దట్. ఆ స్టేట్మెంట్ ఇక్కడ ఎండ్ చేసేసి దిస్ ఇస్ ద న్యూ స్టేట్మెంట్, న్యూ లైన్, అప్పుడు నీకు రన్ అవుతుంది. ఫర్ ఆఫ్ క్లియరా? క్లియర్. ఎస్ ఎస్ ఎస్. యూస్ ఓకే, ఎస్. ఓకే ఓకే. So for in can be used only on key value pairs. Do we have any other use case? లేదు, ఫర్ ఇన్ ఓన్లీ మనము ఆబ్జెక్ట్స్కి మాత్రమే వాడతాం. కీ వాల్యూ పేర్స్ ఉన్న డేటా టైప్స్కే వాడతాం మనము ఫర్ ఇన్. ఓకే, ఎనీ డేటా టైప్ అని చెప్పొచ్చా? ఇటరబుల్ ఉండాలి, బట్ ఇక్కడ ఆబ్జెక్ట్లోకి నువ్వు వాడలేవు. ఫర్ ఇన్, లెట్స్ చెక్. ఫర్ ఇన్ ఆబ్జెక్ట్లో, సారీ, ఫర్ ఆఫ్ కెనాట్ యూజ్ ఇట్ ఫర్ పర్సన్ ఉందా మన ఆబ్జెక్ట్. ఎస్, లెట్స్ ట్రై. వేర్ కీ ఆబ్జెక్ట్ ఇస్ నాట్ ఇటరబుల్ యాక్చువల్లీ, ఆబ్జెక్ట్కి వాడలేవు ఫర్ ఆఫ్. చూద్దాం, ఐఎమ్ నాట్ షూర్ కంప్లీట్లీ. console.log key. Hey, let's just print key. First of all, key అవసరం చూద్దాం. See, person is not iterable. Object అనేది iterable కాదు. How it reacts with integer. Okay. For example, let's take numbers కదా, array of నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ బిగ్ నెంబర్ తీసుకుందాం. ఓకే, let's use for where digit of number. Okay, console.log. See, number is not iterable. అంటే ఇక్కడ ఇటరబుల్ వాటికి నువ్వు ఈ ఆఫ్ వాడచ్చు. ఇటరబుల్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయంటే సింపుల్ రెండే ఉంటాయి, అరేస్ అండ్ స్ట్రింగ్స్. ఓకే, arrays and strings, they are iterable objects. Got it, thank you. Much doubt. Okay, so the next thing what we'll see,
వేరియబుల్ డిక్లరేషన్లో టైప్స్ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో 100% అడిగే క్వశ్చన్ ఇది. ఇట్స్ లైక్ మీకు రియాక్ట్ ఇంటర్వ్యూ ఉంది. 100% జావాస్క్రిప్ట్ రావాలి. జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూలో ఈ టాపిక్ మీద ఒక క్వశ్చన్ పక్కా అడుగుతాడు. ఎందుకంటే దిస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో కన్‌ఫ్యూజన్‌గా అనుకుంటారు. బట్ ఐల్ మేక్ ఇట్ వెరీ ఈజీ ఫర్ యూ. టాపిక్ పేరు ఏంటిదంటే వేరియబుల్ డిక్లరేషన్స్. డిక్లరేషన్. సో వేరియబుల్ డిక్లరేషన్‌లో మనం వేరియబుల్ క్రియేట్ చేసేది 3 డిఫరెంట్ వేస్ ఉంటాయి. వేర్ కీవర్డ్ వాడొచ్చు, లెట్ కీవర్డ్ వాడొచ్చు అండ్ ఆల్సో వి కెన్ యూజ్ కాన్స్ట్ కీవర్డ్. లెట్ అండ్ కాన్స్ బోత్ ఆర్ సిమిలర్. బట్ వేర్ అండ్ లెట్‌కి తేడా ఏంటి? ఎప్పుడు ఏది వాడాలి? ఎప్పుడు ఏది వాడకూడదు? ఇప్పుడు ఎందుకు అందరూ లెట్ వాడుతున్నారు? వై నాట్ ఎవ్రీవన్ ఈస్ యూజింగ్ వేర్? వేర్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? లెట్ అంటే ఏంటి? అసలు లెట్ ఎందుకు రావాల్సొచ్చింది? ఓకే. దీస్ ఆర్ ఆల్ చాలా క్వెషన్స్ ఉంటాయి. ఓకే. లెట్స్ గో వన్ బై వన్. ఓకే. యెస్. సో నార్మల్‌గా జావాస్క్రిప్ట్‌లో వేర్, లెట్, కాన్స్ట్ మనం వేటికి వాడతామంటే వాటిని వేరియబుల్స్‌ని డిక్లేర్ చేయడానికి వాడతాం. బట్ దే హావ్ డిఫరెంట్ బిహేవియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కోప్ అండ్ స్కోప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. స్కోప్ అండ్ రీఅసైన్‌మెంట్. దే హావ్ డిఫరెంట్ బిహేవియర్. ఓకే. ఎలా? సో వేర్ ఇస్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వేర్ అంటే ఏంటి? సో వేర్ ఇస్ ఏ ఫంక్షనల్ స్కోప్ అంటారు. యూ జస్ట్ సీ వాట్ ఐ యామ్ టైపింగ్. మీకే అర్థమైపోతుంది. ఫంక్షనల్ స్కోప్ అంటే ఇట్ కెన్ బి యాక్సెసిబుల్ విత్ ఇన్ ది ఫంక్షన్ ఓన్లీ. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫంక్షన్ జస్ట్ డూ ఇట్ హియర్. ఫంక్షన్ ఫస్ట్ న్యూ బ్యాచ్ అని పెడతా. ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసి నేను ఒక సంథింగ్ వేర్ నేమ్స్లో ఐ క్రియేటెడ్ 3 నేమ్స్. రవి, సాయి, సింధు. ఓకే. సో ఇలా క్రియేట్ చేశాను అనుకుందాం నేను. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్లో బై రైట్ నేమ్స్ నాకు నేమ్స్ వస్తాయి. పర్ఫెక్ట్. తర్వాత నేను న్యూ బ్యాచ్‌ని కాల్ చేస్తాను. నేమ్స్ వస్తాయి. కాల్ చేస్తేనే కదా కన్సోల్ ప్రింట్ అయ్యేది. నేను బయట కూడా నేమ్స్‌ని ప్రింట్ చేస్తాను. వేరియబుల్ క్రియేట్ చేశాను కదా! నేమ్స్ ఎక్కడ నేమ్స్ ఉండాలి కదా! అని చెప్పి ఐ విల్ డూ ఇన్ దిస్ వే. ఓకే. చూద్దాం ఏమొస్తుంది. ఆ! ఓకే. దిస్ ఇస్ ద సింటాక్స్ ఎర్రర్. మీరు ఎండ్ చేస్తే స్టేట్మెంట్‌ని ఎయిదర్ ఇలానే ఎండ్ చేయాలి లేకపోతే ఏం పెట్టకూడదు. అన్నెసెసరీగా ఏదైనా పెట్టినా ఎర్రర్ వస్తది. సీ ఫస్ట్ టైమ్ ఓకే. ఈ పైనదంటే అబ్జర్వ్ చేయకండి. ఇక్కడ నుంచి చూడండి. ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఇట్స్ వెరీ సింపుల్ ఫంక్షన్. ఐ హావ్ క్రియేటెడ్ న్యూ బ్యాచ్ అనే ఫంక్షన్. దానిలో నేమ్స్ రవి, సాయి, అనుష్మిత. సో, ఈ న్యూ బ్యాచ్‌ని కాల్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ రన్ అయితుంది. ఈ ఫంక్షన్ రన్ అయినప్పుడు అరే ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. అండ్ ఐ హావ్ ప్రింటెడ్ ఇట్. పర్ఫెక్ట్‌గా పనిచేసింది. నేను దీన్ని ఈ నేమ్స్‌ని ఎలా క్రియేట్ చేశాను? వేర్ వాడి క్రియేట్ చేశాను. సో, నేను ఇక్కడ ఏం చెప్పాను? వేర్ ఫంక్షనల్ స్కోప్ అంటే ఇట్ కెన్ బి యాక్సెసిబుల్ వితిన్ ది ఫంక్షన్.
సో ఈ వేర్ అనేది కీవర్డ్ వాడి నేను క్రియేట్ చేయడం వల్ల ఈ నేమ్స్ అనేది ఓన్లీ ఈ ఫంక్షన్ లోపలనే నువ్వు వాడుకోగలుగుతావు. బయట నువ్వు వాడుకోలేవు. దట్ ఈస్ ది థింగ్. బయట ఇన్ ది సెన్స్ ఈ ఫ్లవర్ బేసెస్ బయట నువ్వు ఎక్కడైనా సరే కన్సోల్ వాడినా, లేకపోతే నా నేమ్స్ ఆఫ్ జీరో నేమ్స్ ఆఫ్ సాయి అని యాక్సెస్ చేయాలని ట్రై చేసినా కానీ యూ విల్ గెట్ నేమ్ ఈస్ నాట్ డిఫైన్డ్. అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినంత సేపే నీ మెమరీ లోపల ఈ నేమ్స్ అనే వాల్యూ ఉంటుంది. ద మూమెంట్ దిస్ ఫంక్షన్ ఈస్ డన్ ద మెమరీ గెట్స్ డిస్ట్రాయిడ్. అండ్ నెక్స్ట్ టైం నువ్వు నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు నీకు మళ్ళీ నేమ్స్ అని కొడితే అసలు నేమ్స్ అనే వేరియబుల్ లేదని చెప్తుంది. Because where is restricted to the functional scope. Very easy point. Is this point clear? Function outside if you declare where. Yes, Ravi. One question. Function outside no declare cheste you can use it. I'll tell you. ఒకవేళ where names okay, where names ఇలా బయట డిక్లేర్ చేశాను. సో ఐ క్రియేట్ ది ఫంక్షన్ న్యూ బ్యాచ్. ఓకే, ఐ జస్ట్ యూజ్ దిస్ ఓన్లీ. ఇలా తీసేసి ఇలా పెట్టాను అనుకున్నా. సో ఇప్పుడు నాకు వర్క్ అవుతుంది. I'll get Ravi, I'll get two times print అవుతుంది. బికాస్ వేర్ అనేది నువ్వు బయట డిక్లేర్ చేసావు కాబట్టి విల్ గెట్ దట్. బికాస్ నువ్వు ఫంక్షన్లో డిక్లేర్ చేస్తేనే ఆ వేర్తో డిక్లేర్ చేసిన ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్కి మాత్రమే రిస్ట్రిక్టెడ్ అయిపోతుంది. బయట డిక్లేర్ చేస్తే యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎనీవేర్. ఫంక్షన్ లోపల వాడుకోవచ్చు, బయట వాడుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు. అది కూడా మీకు డౌట్ రావచ్చు. నార్మల్గా దినేష్ మీరు ఏమన్నారు, వేర్ ఇస్ ఏ ఫంక్షనల్ స్కోప్ అన్నారు కదా, మరి ఇక్కడ బయట డిక్లేర్ చేసినా కానీ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా కోడ్ రాసినప్పుడు, ఈ విధంగా కోడ్ రాసినప్పుడు జావా స్క్రిప్ట్ మీ కోడ్ అంతా ఒక పెద్ద ఫంక్షన్లో ర్యాప్ చేస్తుంది. ఆ పెద్ద ఫంక్షన్ పేరు గ్లోబల్ ఫంక్షన్. ఎస్, గ్లోబల్ వేరియబుల్స్ ఏదని చెప్పొచ్చు. మీరు ఈ విధంగా కోడ్ రాస్తారు కదా, బయట వేర్ ఫంక్షన్ ఇంకో కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే ఇంకో కొన్ని ఫంక్షన్స్ రాశారనుకోండి. ఇలా ఈ విధంగా వేర్ నేమ్స్ అని డిక్లేర్ చేశారు, తర్వాత ఫంక్షన్ క్రియేట్ చేశారు, మళ్ళీ వేర్ ఫంక్షన్, ఇలా ఈ విధంగా మీరు ప్రోగ్రామ్ రాశారు. ఇదంతా ఆల్ దిస్ లైన్స్ ఆఫ్ కోడ్ ఇస్ wrapped inside a big function called గ్లోబల్ ఫంక్షన్. ఓకే, ఈ గ్లోబల్ ఫంక్షన్లో ర్యాప్ అయి ఉంటుందన్నమాట ఆల్ దిస్ కోడ్ అనేది. గ్లోబల్ ఫంక్షన్లో ర్యాప్ అవ్వడం వల్ల నువ్వు ఇప్పుడు ఈ వేర్ నేమ్స్ అనేది ఎక్కడ క్రియేట్ అయినట్టు, గ్లోబల్ ఫంక్షన్లో క్రియేట్ అయినట్టు. గ్లోబల్ ఫంక్షన్లో క్రియేట్ అయిందంటే నీకు మొత్తం నీకు మొత్తం కోడ్ అంతా ఆ ఫంక్షన్లో ర్యాప్ అయింది కాబట్టి నువ్వు ఈ వేర్ అనేది ఎక్కడైనా వాడుకోవచ్చు. దాని లోపల ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేసినా వాడుకోవచ్చు, దాని లోపల ఇంకో రెండు మూడు ఫంక్షన్స్ క్రియేట్ చేసినా వాడుకోవచ్చు. ఇట్స్ లైక్ మీరు ఈ ఫంక్షన్ న్యూ బ్యాచ్ ఉంది కదా, దిస్ ఈజ్ లైక్ ఎ ఫంక్షన్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్. ఆ ఇన్సైడ్ ఫంక్షన్ ఏంటిది, గ్లోబల్ ఫంక్షన్. కానీ మనకు కనిపించదు బికాస్ జావా స్క్రిప్ట్ డూ ఇట్ ఇంటర్నల్లీ, wraps all our code in one big function called గ్లోబల్ ఫంక్షన్. సో దట్ మనం ఇక్కడ క్రియేట్ చేసిన వేరియబుల్స్ అన్ని గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. క్రియేట్ చేసిన ఫంక్షన్స్ ఎవ్రీథింగ్ అంతా మనకు ఆ గ్లోబల్ ఫంక్షన్ లోపల ఉన్నట్టే. సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ వేర్ క్రియేట్ చేశాను కదా, దీని యొక్క స్కోప్ ఏంటి, గ్లోబల్ ఫంక్షన్. కాబట్టి ఈ వేర్ నేమ్స్ అనేది ఎక్కడ వాడచ్చు, నేను ఆ గ్లోబల్ ఫంక్షన్లో ఎక్కడైనా వాడుకోవచ్చు. సో ఈ న్యూ బ్యాచ్ అనేది కూడా గ్లోబల్ ఫంక్షన్లోనే ఉంది కాబట్టి ఐ కెన్ యూజ్ ఇన్సైడ్ దిస్ న్యూ బ్యాచ్. ఈ బయట కూడా వాడుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు. క్లియర్ రవి? ఎస్. సునీత, ఇట్స్ ఇట్ క్లియర్? మిస్ అయినట్టున్న మధ్యలో. ఇఫ్ యూ మిస్డ్ ఐల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. Clear. Okay. Hi, Sai. Obviously clear.
గ్లోబల్ వేరియబుల్స్ అన్నప్పుడే సాయికి అర్థమైపోయింది. ఎస్, ఫైన్. నెక్స్ట్ ఏంటిది? లెట్ కదా. లెట్స్ గో విత్ లెట్. ఓకే, ఇంకొక పాయింట్ మిస్ అయ్యాను ఇక్కడ, రీఅసైన్మెంట్. యూ కెన్ రీఅసైన్ అండ్ రీడిక్లేర్ వేర్ విత్ ఇన్ సేమ్ స్కోప్ వితౌట్ ఎర్రర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఎక్స్ ఈక్వల్ టు 34 అని పెట్టాను. మళ్ళీ సేమ్ నేను వేర్ ఎక్స్ ఈక్వల్ టు 43 అని పెట్టాను. యూ కెన్ డూ దిస్ థింగ్. బట్ నీ ఎక్స్ వాల్యూ ఎంత ఇప్పుడు? లేటెస్ట్గా ఏది ఉందో అది. యూ కెన్ రీఅసైన్ ఆర్ రీడిక్లేర్ విత్ ఇన్ సేమ్ స్కోప్ యూజింగ్ వేర్ కీవర్డ్ అనమాట. ఐడియాగా అయితే నీకు ఎర్రర్ రావాలి. వేర్ ఎక్స్ ఈక్వల్ 34 పెట్టావు, మళ్ళీ వేర్ ఎక్స్ ఈక్వల్ 433 పెడితే ఎక్స్ వేరియబుల్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ అని నీకు ఎర్రర్ రావాలి. వేర్ కీవర్డ్ వాడడం వల్ల నీకు ఎర్రర్స్ అనేవి రావు. నువ్వు బై మిస్టేక్ నీకు పెద్ద ఫైల్ రాస్తావు, నువ్వు చాలా పెద్ద ఫైల్ రాస్తావు. ఇక్కడైతే నీకు 3-4 లైన్సే ఉన్నాయి. అది చాలా పెద్ద ఫైల్‌లో నీకు తెలీదు. ఒక్కొక్కసారి వేరియబుల్ నేమ్స్ నువ్వు మర్చిపోతే ఏం పెట్టావు. నువ్వు సేమ్ నేమ్ పెట్టినావనుకో ఎర్రర్ రావాలి యాక్చువల్లీ. బట్ ఎర్రర్ రాకుండా అది న్యూ వాల్యూ ఓవర్ రైట్ చేస్తే మీకు ప్రోగ్రామ్‌లో బగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. బికాజ్ మీరు 34 వాల్యూ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ 433 వచ్చింది. ఓకే. సో, ఈ విధంగా మీకు వేర్‌తో ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. వేర్ కీవర్డ్‌తో రీఅసైన్, రీడిక్లరేషన్ పాసిబుల్. ఓకే. సో, తర్వాత థింగ్ ఏంటి మనకి? తర్వాత వి హావ్ లెట్ స్కోప్ అనమాట. లెట్ వేరియబుల్ సారీ. సో, ఈ లెట్ వేరియబుల్ అంటే ఏంటి? సో, లెట్ వేరియబుల్ అంటే లెట్ ఈస్ బ్లాక్ స్కోప్. అంటే వేర్ ఈస్ ఫంక్షన్ స్కోప్ లాగా లెట్ ఈస్ block scope, meaning it is only accessible within the block. అంతే. బ్లాక్ లోపల నువ్వు క్రియేట్ చేస్తే అది బ్లాక్ లోపలనే నువ్వు వాడుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ది బ్లాక్. ఈ బ్లాక్ లోపల నేను లెట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని పెట్టాను అనుకుందాం. కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్ వాల్యూ అన్నాను అనుకోండి. ఇది ఓన్లీ ఈ బ్లాక్ లోపలనే వాడుకోవచ్చు, బయట నువ్వు వాడుకోలేవు. See, you cannot use this. నీకు ఇక్కడ ప్రింట్ అవుతుంది, దిస్ విల్ ప్రింట్ 10, దిస్ విల్ త్రో ఎర్రర్. బికాస్ లెట్ తో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ బ్లాక్ స్కోప్. అంటే ఈ విధంగా ఓపెన్ ఫ్లవర్ బేసెస్, క్లోజ్ ఫ్లవర్ బేసెస్ మధ్యలో డిక్లేర్ అయిన వాటికే నువ్వు నీ ఎక్స్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ షో యూ. ఐ క్రియేటెడ్ బ్లాక్. మీరు క్రియేట్ చేసుకోవచ్చు బ్లాక్ అనేది. సో మీరు మొత్తం ఒక బ్లాక్ క్రియేట్ చేసి కూడా కోడ్ రాయొచ్చు దాంట్లో, డజంట్ మ్యాటర్. ఓకే, ఒక బ్లాక్ క్రియేట్ చేశాను. లెట్ ఎక్స్ ఈక్వల్ టు 10, 34 సంథింగ్. కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్. తర్వాత నేను బయట కూడా పెడతాను ఇలా కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్. ఓకే. ఓకే, ఫైన్. నేను చెప్తాను. ఎక్స్ ఎందుకు వచ్చిందంటే బయట మనం వేర్తో డిక్లరేషన్ గా ఇంకా ఉంది. లెట్స్ యూస్ అనదర్ వేరియబుల్. యూస్ డి ఎక్కడ వాడలేదు, అందుకే ఐ డోంట్ వాంట్ టు యూస్ దిస్. ఆన్లైన్ జావాస్క్రిప్ట్ కంపైలర్ వాడచ్చు, బట్ దిస్ ఇస్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ అని. ఓకే. సో నౌ ఐల్ గెట్ ఎర్రర్. 34 వచ్చింది ఎందుకంటే నేను లెట్ తోటి క్రియేట్ చేసిన వేరియబుల్ అదే బ్లాక్ లోపల యూస్ చేశాను కాబట్టి ఐవ్ గాట్ 34. బట్ ఆబ్వియస్లీ బయట వాడితే నాకు ఏమొచ్చింది? రిఫరెన్స్ ఎర్రర్, డి ఈజ్ నాట్ డిఫైన్డ్. సో లెట్ అనేది బ్లాక్ స్కోప్. ఈ బ్లాక్లో నువ్వు ఎక్కడైనా వాడుకో. బ్లాక్ అంటే ఏంటి? బ్లాక్ అంటే సంథింగ్ విన్ యూ wrapped inside open flower bases and closed flower bases. It's a block. సింపుల్. ఏదైతే నువ్వు ఓపెన్ ఫ్లవర్ బేసెస్, క్లోజ్ ఫ్లవర్ బేసెస్లో ర్యాప్ చేస్తావో ఇట్స్ ఎ బ్లాక్ అంటాం దాన్ని. సో ఆ బ్లాక్ స్కోప్లో డిక్లేర్ చేస్తే అది దానికి మాత్రం రిస్ట్రిక్ట్, నువ్వు బయట వాడలేవు. బట్ నీకు వేర్ కేసులో అది కాదు. ఇప్పుడు నువ్వు వేర్ ఇక్కడ క్రియేట్ చేస్తావు అనుకో, వేర్ డిడి ఈక్వల్ టు సంథింగ్ కన్సోల్ డాట్ లాగ్ డిడి, console.log dd. You get this answer, see? You get 423, 423 because where is not the block scope, where is the functional scope. ఈ బ్లాక్ ఎక్కడ ఉంది? ఇదంతా నీకు ఎక్కడ ర్యాప్ అవుతుంది? నేను చెప్పాను
all this code will wrap inside global function, రైట్? సో నీకు ఇప్పుడు వేర్ అనేది గ్లోబల్ ఫంక్షన్ యొక్క స్కోప్. సో నువ్వు ఆ గ్లోబల్ ఫంక్షన్ యొక్క స్కోప్ అంటే ఇది గ్లోబల్ ఫంక్షన్ లోపలనే ఉంది, ఇది గ్లోబల్ ఫంక్షన్ లోపలనే ఉంది కాబట్టి యూ కెన్ యూజ్ వేర్ ఎనీవేర్. బట్ లెట్ అనేది ఓన్లీ బ్లాక్ స్కోప్ కాబట్టి ఈ పర్టికులర్ బ్లాక్‌లోనే నువ్వు వాడొచ్చు, క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ క్రియేట్ చేస్తే ఈ పర్టికులర్ స్కోప్‌లోనే వాడొచ్చు కాబట్టి బయట వాడితే నీకు ఎర్రర్ త్రో చేస్తదనమాట. సో ఈస్ దిస్ పాయింట్ క్లియర్? ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు. దినేష్ మనము ఇది ఎక్కడ వాడతాం? మనం ఎప్పుడు ప్రోగ్రామ్‌లో ఈ విధంగా బ్లాక్ క్రియేట్ చేసి వాడలేదు కదా! అంటే వి యూజ్ ఇట్. మనం ఇఫ్ స్టేట్మెంట్స్‌లో వాడతాం. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 గ్రేటర్ థాన్ 3 ఇట్ ఈస్ ఆల్‌వేస్ ట్రూ. లోపలికి ఎంటర్ అవ్వాలి. నాకు అదే కావాలి. సో నౌ ఐ హావ్ యూజ్డ్ బ్లాక్ సి బ్లాక్ వాడాను నేను. ఇప్పుడు ఇక్కడ నేను లెట్ వాడి ఏదైనా వేరియబుల్ క్రియేట్ చేస్తే లెట్ నేమ్ ఈక్వల్ టు రాజు. ఇప్పుడు నేను ఈ నేమ్ అనేది ఓన్లీ ఇక్కడ మాత్రమే వాడుకోగలుగుతాను. బయట నేను వాడలేను. console.log నేమ్. సారీ స్ట్రింగ్‌గా కాదు ఇట్లా ప్రింట్ చేయాలి. సీ ఐల్ గెట్ ఎర్రర్. ఓకే. ఆల్రెడీ నేమ్ అని ఒక వేరియబుల్ ఉంది కాబట్టి అది వస్తుంది. లెట్ మీ టేక్ సమ్ డిఫరెంట్ నేమ్. సంథింగ్ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మనకి వేర్‌తో మన నేమ్ అని క్రియేట్ చేసాం. అందుకే వచ్చింది. సీ రాజు. ఇప్పుడు నాకు ఏమొచ్చింది? ఐ గెట్ రిఫరెన్స్ ఎర్రర్ బికాస్ ఐ కెనాట్ యూజ్ లెట్‌తో డిక్లేర్ చేసింది నేను బయట యూజ్ చేయలేదు. మీకు ఇందాక డౌట్ రావాలి నేమ్ వర్త్ ఎందుకు వచ్చింది? బికాస్ నేమ్‌తో మనం వేరియబుల్ క్రియేట్ చేసాం దినేష్ అని. అందుకనే మనకొచ్చింది. దిస్ వి హావ్ క్రియేటెడ్ యూజింగ్ వేర్. మన ప్రోగ్రామ్ ఇంకా అలానే ఉంది. మనం జస్ట్ ఇది క్లియర్ చేస్తున్నాం అంతే గాని ప్రోగ్రామ్‌ని మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఏం రన్ చేయట్లేదు. ఓకే. ఆల్ దోస్ వేర్ డిక్లరేషన్ ఎవ్రీథింగ్ అనేది నీ ప్రోగ్రామ్ ఫైల్ ఆ లైన్‌లో అలానే ఉన్నాయి. దిస్ డెవలపర్ కన్సోల్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ఎవ్రీథింగ్. యూ జస్ట్ క్లియరింగ్ ఇట్ అంటే పేజ్ ఒకటి క్లియర్ చేస్తాం టు రైట్ ఫ్రమ్ స్టార్ట్ అంతే. ఓకే. సో నో ఇష్యూస్. సీ దిస్ థింగ్ ఇక్కడ ఈ కేస్‌లో ఇట్స్ ఎ బ్లాక్ స్కోప్ ఇక్కడ. సో ఇక్కడ నువ్వు క్రియేట్ చేసిన లెట్ నువ్వు ఇక్కడే వాడుకోగలుగుతావు. బయట వాడలేవు. ఈ పాయింట్ క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇలా చాలా బ్లాక్ స్కోప్స్ ఉంటాయి. ఇప్పుడు ఇఫ్‌లో ఇదొక బ్లాక్ స్కోప్ కదా! మీరు ఫంక్షన్ పెట్టండి. ఓపెన్ ఫ్లవర్ బ్రేసెస్, క్లోజ్ ఫ్లవర్ బ్రేస్ వచ్చింది. సో ఇక్కడ నేను క్రియేట్ చేసింది కూడా ఇట్స్ ఎ బ్లాక్ స్కోప్. సంథింగ్ ఇచ్చేస్తాను రాండమ్. ఓకే. సో ఈ స్టూడెంట్స్ అనే దాన్ని నువ్వు ఏ బ్లాక్ లోపల వాడుకోగలుగుతావు. కెనాట్ యూజ్ దెమ్ అవుట్ సైడ్. ఓకే. యూ గెట్ ఎర్రర్. ఫస్ట్ టైం ప్రింట్ అవుతుంది బికాస్ ఇట్స్ బ్లాక్ స్కోప్. ఈ బ్లాక్ లోపల ఎక్కడైనా వాడుకోవచ్చు. సెకండ్ టైం యూ గెట్ ఎర్రర్. ఈ పాయింట్ క్లియరా? మీకు ఏమైనా డౌట్ ఉందా? బట్ యూ కెనాట్ రీఅసైన్ ఆల్సో ఇన్ లెట్‌లో. నేను లెట్ దీన్ని సారీ లెట్ నేమ్ ఈక్వల్ టు సంథింగ్ 34 పెట్టాను. అండ్ తర్వాత అగైన్ ఐ యూస్ నేమ్ ఈక్వల్ టు సంథింగ్. ఐల్ గెట్ ఎర్రర్. సారీ ఐల్ గెట్ ఎర్రర్. సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ వన్ బ్లాక్. ఒక బ్లాక్ లోపల లెట్ నేమ్ ఈక్వల్ టు English. You can reassign let variable, but you cannot redeclare with the same scope. సో రీఅసైన్ చేయొచ్చు నువ్వు ఇప్పుడు. బట్ రీడిక్లేర్ మళ్ళీ చేయలేవు. లెట్ నేమ్ ఈక్వల్ టు 46. See invalid or unexpected token. అంటే ఐ మీన్ లైక్ ఇది ఎండ్ చేయాలి కదా. See నేమ్ హాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. అంటే సేమ్ స్కోప్‌లో ఇట్స్ బ్లాక్ స్కోప్ కదా! సేమ్ స్కోప్ లోపల యూ కెనాట్ డూ దిస్ థింగ్. మనం వేర్‌కి చేసాం. వేర్‌కి ఇప్పుడు కూడా చేయొచ్చు. సారీ.
ఏదైనా ఇచ్చుకో, అదర్వైజ్ యూ కెన్ బి స్ట్రింగ్ ఆల్సో. ఇట్ ఈస్ పాసిబుల్, బట్ లెట్కి పాసిబుల్ కాదు. సో లెట్కి ఏం పాసిబుల్ అవ్వదు, యూ కెనాట్ డూ దిస్ థింగ్ ఇన్ ది సేమ్ స్కోప్లో. యూ కెనాట్ రీడిక్లేర్, బట్ యూ కెన్ రీఅసైన్. దిస్ ఇస్ పాసిబుల్, దిస్ ఇస్ పాసిబుల్. యూ కెన్ రీఅసైన్, బట్ యూ కెనాట్ రీడిక్లేర్. వేర్లో యూ కెన్ రీడిక్లేర్, రీఅసైన్, ఏదైనా చేయొచ్చు. వేర్ ఇస్ లైక్ నో రూల్స్, నో రెగ్యులేషన్స్. లెట్లో రూల్స్ ఉన్నాయి. సేమ్ స్కోప్లో నువ్వు రీడిక్లేర్ చేయలేవు, అదే స్కోప్, అదే బ్లాక్ స్కోప్లోనే నువ్వు వాడగలుగుతావు, బయట వాడలేవు. యూ హ్యావ్ అండర్స్టాండ్ ది డిఫరెన్స్ నా? కన్ఫ్యూజన్ ఉందా? యూ వాంట్ మీ టు క్లియర్ ఇట్? సింపుల్ థింగ్, నథింగ్ కన్ఫ్యూజన్. వేర్ ఇస్ అ ఫంక్షనల్ స్కోప్. ఫంక్షన్ క్రియేట్ చేశారనుకోండి, ఆ ఫంక్షన్ లోపలే వాడుకోవచ్చు. బయట పెడితే ఇట్స్ గ్లోబల్ ఫంక్షన్ లోపలికి ర్యాప్ అవుతుంది కాబట్టి మన ఎంటైర్ కోడ్ ఎక్కడైనా వాడుకోవచ్చు. లెట్ అనేది ఇట్స్ బ్లాక్ స్కోప్. బ్లాక్ స్కోప్ అంటే ఫ్లవర్ బేసెస్ ఓపెన్, ఫ్లవర్ బేసెస్ క్లోజ్ ఎక్కడైతే ఉంటుందో వాటి మధ్యలో నువ్వు క్రియేట్ చేస్తే లెట్ వాడి అక్కడే ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ దినేష్ నేను లెట్ని నేను బయట క్రియేట్ చేస్తే ఇలా లెట్ ఇలా సంథింగ్ ఇలా క్రియేట్ చేస్తే దీన్ని ఎక్కడెక్కడ వాడుకోవచ్చు. దీన్ని నువ్వు ఎక్కడైనా యూస్ చేయొచ్చు. దీన్ని నువ్వు ఎక్కడైనా యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నామ్ అనే దాన్ని నువ్వు ఎక్కడైనా యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఐ హావ్ టోల్డ్ యూ అట్ లాస్ట్, నీ ఈ లైన్ అనేది నీకు ఒక గ్లోబల్ ఫంక్షన్లో ర్యాప్ అవుతుందని చెప్పాను. గ్లోబల్ ఫంక్షన్ అంటే ఇది గ్లోబల్ ఫంక్షన్. గ్లోబల్ ఫంక్షన్ అంటే ఆబ్వియస్లీ గ్లోబల్ అని నేమ్ ఉంటుంది, ఫ్లవర్ బేస్ ఓపెన్, ఫ్లవర్ బేస్ క్లోజ్ ఉంటుంది. సో దాని లోపల నువ్వు లెట్ క్రియేట్ చేసావు కాబట్టి ఇట్స్ బ్లాక్ స్కోప్ కాబట్టి ఇది దాని బ్లాక్. నువ్వు ఈ ఫైల్ లోపల ఇంకా ఎక్కడైనా వాడుకోవచ్చు. ఐ మీన్ ఆబ్వియస్లీ ఇంకా ఎవ్రీ లైన్స్ అంతా నీకు దీని లోపల ర్యాప్ అవుతాయి కాబట్టి ఇన్ ఎన్ఐఎం అనేది నువ్వు ఎక్కడైనా వాడుకోవచ్చు. ఓకే, సేమ్ నేమ్ కెన్ రీడిక్లేర్ అవుట్ సైడ్ బ్లాక్ స్కోప్. ఓకే, ఇక్కడ అంటున్నావా? ఇక్కడ పాసిబుల్, బట్ విత్ ఇన్ ది బ్లాక్ నాట్ పాసిబుల్. ఇక్కడికి ఏమైతుంది చూడండి, సారీ, ఓవర్ రైడ్ అయిపోతుంది. ఓకే, కొంచెం వియర్డ్ బిహేవియర్ ఉంటుంది జావా స్క్రిప్ట్లో. మనం పర్ఫెక్ట్గా బ్లాక్ ఇచ్చి పెట్టామనుకోండి, ఇక్కడ పాసిబుల్ అవ్వదు. బట్ గ్లోబల్గా మీరు ఇట్లా ట్రై చేస్తారనుకోండి, లెట్ సమ్ y ఈక్వల్ టు 35 అండ్ లెట్ అగైన్ y ఈక్వల్ టు సమ్ అదర్ వాల్యూ ఇస్తే ఇక్కడ మీకు అది పాసిబుల్. బట్ నాట్ ఇన్ కేస్ ఆఫ్ బ్లాక్. బ్లాక్ పెట్టి చేస్తే మీకు అవ్వదు. మీరు ఇఫ్ బ్లాక్లో ట్రై చేయండి, ఇఫ్ బ్లాక్లో కూడా మీకు అవ్వదు. చుట్టూ ఇది ఉందంటే, ఈ ఫ్లవర్ బేసెస్ లాంటి కవచం ఉందంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఈ పాయింట్ క్లియర్ అయ్యే డౌట్ ఉందా? మీ కాన్సెప్ట్ క్లియర్ లేదో చిన్న క్వశ్చన్ ఇస్తాను. ట్రై టు సాల్వ్ దిస్ థింగ్. ఫంక్షన్ క్వశ్చన్. ఓకే, సో వేర్ q1 equal to 43 if 10 greater than 34, 3, where q2 equal to something. ఈ కామా పెట్టద్దు ఎప్పుడైనా సరే. కామా పెట్టారంటే ప్రాబ్లం వచ్చేస్తుంది. వేర్ సారీ, ఐ యూస్ లెట్ q3 equal to some value. Let's make it very readable. Okay, something you console.log q1, q2, q3. Okay, I'll do the same thing. Let me end, no confusion, end the statement, function this thing, q output ఏమొస్తుంది చెప్పండి.
ట్రై చేయండి. ఫస్ట్ కన్సోల్ 111, 444, 222. ఓకే. సెకండ్ కన్సోల్ 111. ఓకే. అంటే నువ్వు ఐ నీడ్ పర్ఫెక్ట్‌లీ 111 ఒక్కటి వచ్చి ఏం రాదా? ఇంకా ఎర్రర్ ఏమైనా వస్తుందా? సరిగ్గా చూడండి. వార్ అది ఇది అని సరిగ్గా చూడండి. యెస్, ఎర్రర్ ఇన్ సెకండ్ కన్సోల్. ఓకే. సాయి కరెక్ట్‌గా చూడు. సెకండ్ కన్సోల్‌లో ఓన్లీ 111 వస్తుందా? ఓకే. ఎర్రర్ వస్తుంది Q3లో, అది ఫైన్. 2 సార్లు 111 వస్తుందా? చూడు, చూడు, చూడు. థింక్. రవి అండ్ సునీత ట్రై చేయండి మీరు గూడా. ఒక్కసారి వేర్ ఈస్ ఎ ఫంక్షనల్ స్కోప్, సింపుల్ పాయింట్. ఎక్కువ పెట్టుకోవద్దు బ్రెయిన్‌లో. వేర్ ఫంక్షనల్ లెట్ బ్లాక్. ఇదే దాంతో చేసేయొచ్చు. ఓకే. సునీత పర్ఫెక్ట్. ఐ మీన్ కరెక్టా రాంగా నేను ఇంకా చెప్పలేదు. ఆన్సర్ పెట్టినందుకు పర్ఫెక్ట్. రవి ఫస్ట్ కన్సోలా రవి అది? అది సెకండ్ కన్సోలా? ఫస్ట్. ఫస్ట్ కన్సోల్ 2 111 ఎందుకు వస్తాయి? రవి చూడొకసారి. 2 111 పెట్టాను. ఓహ్! సారీ. ఓకే. మీరే కరెక్ట్. ఇట్స్ Q2. వెరీ సారీ. ఇట్స్ Q2. వెరీ సారీ. యెస్. యెస్. కరెక్ట్. రైట్. Q1, Q2, Q3. దెన్ ఫస్ట్ యెస్. నేను Q1, Q2, Q3 పెట్టాను అనుకున్నాను. అందుకని ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ డిఫరెంట్ ఆన్సర్. సారీ. ఓకే. సో, ఆహ్, రవి సెకండ్ కన్సోల్ ఏమొస్తుంది? సెకండ్ కన్సోల్. ఓకే. 222 వస్తుందంటున్నావా రవి సెకండ్ కన్సోల్‌లో? ఓకే. ఫస్ట్ కన్సోల్. సాయి సెకండ్ కన్సోల్ 111 ఎర్రర్ వస్తుందా సాయి? సెకండ్ కన్సోల్ సునీత పర్ఫెక్ట్. సారీ. Q3 out of scope. ఔట్ ఆఫ్ స్కోప్ వస్తుంది Q3. ఓకే. Q1, Q2 ఏమొస్తుంది రవి? Q1, Q2, Q3 is out of scope. సారీ, Q2, Q3 2 రావంటున్నావా ఈ కన్సోల్‌లో? Yeah. ఓకే. రవి ఏమంటున్నాడంటే Q1 వస్తుంది 111, ఈ 2 రావంటున్నారు. సునీత ఏమంటున్నారంటే Q1 వస్తుంది, Q2 వస్తుంది, Q3 రాదు. సాయి గూడా సేమ్ అదే చెప్తున్నారు. ఓకే. లెట్స్ చెక్. యాక్చువల్లీ దిస్ ఇస్ ది ఫస్ట్ కన్సోల్. సెకండ్ కన్సోల్ అయితే ఎర్రర్ ఉండడం వల్ల మనకేది రాలేదు. బట్ మన ఆన్సర్ కోసం లెట్స్ చెక్ Q1, Q2 వస్తుందా? సో Q1, Q2 విల్ కమ్. Q1, Q2 వస్తుంది. Q3 ఎర్రర్ వస్తుంది. సో ఫస్ట్ కన్సోల్ దిస్ ఇస్ పర్ఫెక్ట్. సెకండ్ కన్సోల్‌లో 111, 444 వస్తుంది. సో రవి, ఎందుకంటే రవి ఏమనుకున్నావు రవి నువ్వు? ఈ వార్‌తో డిక్లేర్ చేయడం వల్ల నువ్వు ఇక్కడే వాడుకోవచ్చు అనుకుంటున్నావా? కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వార్ అనేది ఫంక్షనల్ స్కోప్ కదా రవి. సో ఇక్కడ వార్ Q2 అనేది వార్‌తో డిక్లేర్ చేయడం వల్ల ఈ ఫంక్షన్ మొత్తంలో ఎక్కడైనా వాడుకోవచ్చు నువ్వు. యెస్. ఆ! సో చిన్న కన్‌ఫ్యూజన్ అంతే అది. ఈ Q2 అనేది మీరు వాట్ ఐ యామ్ సేయింగ్. హా! వార్‌తో డిక్లేర్ చేయడం వల్ల ఇక్కడే కాదు, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎనీవేర్ ఇన్‌సైడ్ దిస్ ఫంక్షన్. డజంట్ మ్యాటర్ నువ్వు అది బ్లాక్ లోపల పెట్టావా, ఇంకొక ఫంక్షన్ పెట్టి పెట్టావా, సంబంధం కూడా లేదు. ఓకే. వేర్ ఇట్స్ ఎ ఫంక్షన్ స్కోప్ రిస్ట్రిక్షన్. ఫైన్, పర్ఫెక్ట్. సో లెట్ అనేది రిస్ట్రిక్టెడ్ టు దిస్ బ్లాక్. దీని బ్లాక్ తర్వాత నువ్వు వాడలేవు. అందుకని Q3 ఎర్రర్ వచ్చింది అక్కడ. గ్రేట్. సో నెక్స్ట్ ఇంకొక టైప్ ఉంది. ఇంకొక టైప్ చూసేసి లెట్స్ డూ వన్ మోర్ క్వెషన్.
Next type ఏంటంటే const. Very much similar to very much same similar కూడా కాదు, సేమ్ విత్ లెట్ స్కోప్. సేమ్ థింగ్ బ్లాక్ స్కోప్ లెట్కి ఏదైతే ఉందో కాన్స్ కూడా సేమే, అన్నీ సేమే, ఆల్ రూల్స్ సేమ్. బట్ కాన్స్తో నువ్వు రీఅసైన్ చేయలేవు, అది ఎక్కడైనా అవనివ్వండి. కాన్స్ట్ ఒక్కసారి నెంబర్ పెట్టావంటే కెనాట్ రీఅసైన్. సి నెంబర్ ఆల్రెడీ ఉందని కూడా చెప్తుంది అది. లెట్స్ డూ వన్ మోర్. కాన్స్ట్ నెంబర్ 2. సో నెంబర్ 2ని నేను మళ్ళీ రీఅసైన్ చేయలేను, ఇలా కూడా చేయలేను నేను. నెంబర్ 2ని I cannot even do this way. Cannot assign to the constant variable. Okay, but you can create again. Like ఇలా చూద్దాం. నెంబర్ 2 ఇది కూడా పాసిబుల్ అవ్వదు. I don't know, let's just check. Okay, this is possible. This will override this thing. Okay, బికాస్ మనం ఈ వాడినందుకు అలా వచ్చింది. నేను కన్ఫ్యూజ్ అవ్వద్దు. Give me a second. If you use ఈ చాలా weird behavior ఉంటుంది జావాస్క్రిప్ట్. ఓకే, ఇట్స్ ఫైన్. బ్లాక్ స్కోప్లో ఇది కూడా బ్లాక్ స్కోప్ కాన్స్ అనేది కూడా. ఓకే, సో బ్లాక్ స్కోప్లో ఆబ్వియస్లీ ద సేమ్ రూల్స్ అప్లై. లెట్కి ఏదైతే ఉందో యూ కెనాట్ రీడిక్లేర్. ఓకే, యూ గెట్ ఎర్రర్. బట్ బయట గ్లోబల్లో యూ కెన్ రీడిక్లేర్. సేమ్ లెట్కున్న రూల్స్. ఓకే ఓకే, బయట కూడా డిక్లేర్ చేయలేవు. ఫైన్ 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 ఫైన్. సో కాన్స్తో నువ్వు రీడిక్లేర్ ఎక్కడ చేయలేవు. ఓకే, రీడిక్లేర్ కాన్స్తో కూడా ఇక్కడ బయట చేయలేవు, బ్లాక్లో చేయలేవు, ఎక్కడ చేయలేవు. బట్ లెట్తో చేయొచ్చు. మీరు కన్ఫ్యూజ్ అవుతుంది. లెట్తో యూ కెన్ రీడిక్లేర్ ఎనీవే, లైక్ ఐ మీన్ బయట. బట్ యూ కెనాట్ డూ దట్ ఇన్సైడ్ బ్లాక్. I guess second. Let me refresh this thing. I'll use online compiler. Let's check here only. Confusion ఉంటుంది అక్కడ. Let's just use this thing. Let name equal to. ఎప్పుడు ట్రై చేయలేదు. ట్రై. Let name equal to something. See, name is already declared. ఇందాక పాసిబుల్ అయింది. I don't know. Weird behavior console. Okay, you cannot redeclare with let also. Fine. We'll write it here code next time. Easy to understand, easy to track ఉంటుంది. So ఇక్కడ 2 things we have seen now. You cannot redeclare let and const variables. You can reassign let variables but not const. Okay, 2 things. We had the clarity now.
నాకు కన్సోల్లో weird behavior వల్ల we have confused. So this is fine here. Okay, fine. Let's quickly see one more question. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. Uh, I'll give some tough question. Uh, mm, 'Try this thing.' Okay, let's go one by one. కనిపిస్తుందా నా స్క్రీన్? Yes. Two. Okay. Psi 2. Psi any answer 2 or otherwise you're saying x equal to 2? Answer 2. Okay. Ravi? 2. Ravi? Still 2. Okay, let's say, okay, it's 2 only. Fine. Quickly, next thing would చూసేద్దాం. ఇది చెప్పండి quickly. Two one. Okay. Sai 1 1 అంటున్నావా నువ్వు? What you're trying to say? Okay, you're saying Ravi saying 2 1, Sunita saying 2 1, Sai saying 1 1. అవునా Sai? Otherwise only one. Execute చేయొద్దు. No, only one. Okay. Say 6. It's 2 1. సింపుల్ సాయి. ఇక్కడ క్రియేట్ చేసిన వేరియబుల్ ఇక్కడే ఎగ్జిస్టింగ్ ఉంటుంది కాబట్టి బయట నువ్వు ఇక్కడ రాగానే దిస్ వై ఇస్ డిస్ట్రాయిడ్ ఓన్లీ ఇక్కడే వాడుకోవచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సాయి, ఇక్కడ చెక్ చేస్తున్నప్పుడు ఇక్కడ క్రియేట్ అయిన వేరియబుల్ చెక్ చేస్తుంది వై. ఇక్కడ లేకపోతే ఇప్పుడు ఈ వై అనేది ఇక్కడ డిక్లేర్ అయి ఉంది కాబట్టి ఇది కూడా బ్లాక్ స్కోపే కాబట్టి ఈ బ్లాక్ లోనే ఈ కన్సోల్ ఉంది కాబట్టి అప్పుడు నాకు ఏమొస్తుంది? ఐ గెట్ 1 1. Okay, you're confused with my okay, పర్లేదు. No confusion. I think it's clear now.
Okay, okay, okay. No, no, no issues, no issues. Okay. Next, I'll make it some tricky. Try చేయండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను జస్ట్ సారీ. I've given answer also. See. Okay. I'll give a different one. Hmm. 2010. ఎర్రర్ రాదంటున్నారా? ఓకే. రవి. ఫైన్. 20 అంటే వస్తుంది. పర్ఫెక్ట్. మీకు ఇంకా ఈ కాన్సెప్ట్‌లో తిరుగులేదు. దే లాస్ట్ దిస్ కైండ్ ఆఫ్ క్వెషన్స్ ఓన్లీ. స్కోప్ అంటే ఇదే. ఓకే. లెట్స్ ఎండ్ విత్ దిస్ ఇవాళ క్లాస్‌లో. ఆహ్, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. ఓకే. కాన్స్టెంట్ కూడా చూద్దాం సాయి కోసం. Sai, try to answer everyone. Try to answer this thing. No, wait. No. No issues, no issues. పర్లేదు, పర్లేదు. आउटपुट क्या आता है? మొత్తం ఆబ్జెక్ట్ చెప్పండి. నాట్ ఓన్లీ నేమ్. Sunita is saying 26. Sai is saying 26. ఓకే. ఆబ్జెక్ట్ మొత్తం వస్తుంది కదా! దాని లోపల మీరు ఏజ్ 26, నేమ్ ఆలిస్ అని వస్తుంది అంటున్నారా? ఓకే. ఏజ్ 26. ఓకే. ఓకే. రవి సేస్ రవి నేమ్ 26 ఎందుకయింది రవి? ఓకే. బై మిస్టేక్ టైప్ చేసుంటాలే. ఫైన్. బట్ ఏజ్ వాల్యూ ఇక్కడ ఇంపార్టెంట్ కదా! ఏజ్ చెప్పండి. 25 వస్తుందా? 26 వస్తుందా? సాయి సేస్ 26. సుమిత సేస్ 26. రవి, వాట్ డు యూ సే? రవి ఆల్సో సేస్ 26. ఫైన్. పర్ఫెక్ట్. 26 వస్తుంది. ఎందుకంటే ఇట్స్ లైక్ రీఅసైనింగ్, రైట్. రీఅసైనింగే. సీ, ఇక్కడ ఇది రీఅసైనింగే. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు ఇలా చేస్తే నీకు ఎర్రర్ వస్తది. ఇది రీఅసైనింగ్.
ఇది వాల్యూ చేంజింగ్. ఐ టెల్ యూ డిఫరెన్స్. సారీ. Now try to print object obj. This is called reassigning. Okay, I am reassigning the object with new object in which I have added age as 26, name same it. Now ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది because it's a constant, you cannot reassign. It's not only with object, no, దీనికి వేరేది కూడా reassign చేయలేవు. ఒక్కసారి కాన్స్ తో డిక్లేర్ చేసిన ఏ థింగ్ అయినా యూ కెనాట్ మెస్ ఇట్ అప్. ఓకే, సో కాన్స్ట్ obj equal to name age. ఓకే, యూ కెనాట్ మెస్ ఇట్ అప్. దీని తర్వాత నువ్వు వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఆబ్జెక్ట్ అలానే ఉంచి నీ ప్రాపర్టీస్ అలానే ఉంచి నువ్వు లోపల వాటి వాల్యూ చేంజ్ చేయొచ్చు. అది ఒకవేళ కాన్స్ట్ అయినా కానీ, ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఆబ్జెక్ట్లోనే. దానికి మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. విల్ డిస్కస్ ఇట్. బట్ మీకు ఇప్పుడు టైమింగ్ చెప్తున్నాను. యూ కెన్ చేంజ్ వాల్యూ. యూ గెట్ వాల్యూ. మీరు వాల్యూ చేంజ్ చేయొచ్చు. కీ ఈజ్ యూనిక్. అంటే నార్మల్గా ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా చెప్తున్నాం. మనం ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామనుకోండి, అది ఎలా క్రియేట్ అవుతుందండి మెమరీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ క్రియేటెడ్ ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు ఇది మెమరీలో ఎలా క్రియేట్ అవుతుందంటే ఒక మెమరీలోకి పెట్టి ఈ వాల్యూ దీనిలో యాడ్ చేసి దీనికి ఒక అడ్రస్ ఇస్తుంది. రిఫరెన్స్ నెంబర్ అంటాం దాన్ని. అడ్రస్ ఇస్తుంది. ఆ అడ్రస్ని నేను ఈ ఆబ్జెక్ట్ పెట్టుకుంటుంది. సో ఈ ఆబ్జెక్ట్ డాట్ నేమ్ అన్నప్పుడు ఆబ్జెక్ట్ ఈ అడ్రస్కి వెళ్ళి ఈ అడ్రస్ లోపల వాల్యూ డాట్ నేమ్ తీసుకొస్తుంది. సో ఈ వాల్యూ అనేది ఒక మెమరీలో స్టోర్ అయ్యి ఆ మెమరీకి ఒక అడ్రస్ వస్తుంది. C++లో మెమరీ అడ్రస్ అంటారు. జావాలో పాయింటర్స్ కాన్సెప్ట్లో మీకు ఐడియా ఉంటుంది. స్లాష్ అని చెప్పి ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ ఉంటుంది. సేమ్ జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ కూడా దే స్టోర్ యాజ్ ఎ రిఫరెన్స్ వేరియబుల్. రిఫరెన్స్ వేరియబుల్ అంటే ఇది సేమ్ ఆబ్జెక్ట్, ఇక్కడ నుండి ఇది అడ్రస్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనుకోండి. ఇంకొక ఆబ్జెక్ట్ ఈక్వల్ టు సేమ్ ఆబ్జెక్ట్ ఇచ్చాను అనుకోండి ఇలా. అప్పుడు నాకు మళ్ళీ సేమ్ వాల్యూ స్టోర్ అవ్వదు. ఇదే వాల్యూకి ఈ అడ్రస్ ఉంది కదా, ఇదే అడ్రస్ దీనికి కూడా ఇస్తుంది. ఎందుకంటే రెండు సేమ్ వాల్యూ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ కి అసైన్ చేయడం వల్ల ఇంకొక వాల్యూ క్రియేట్ అవుతుంది అనుకోకూడదు. సేమ్ వాల్యూనే క్రియేట్ అవుతుంది. దాని ఉన్న రిఫరెన్స్ దీనికి యాడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఈ విధంగా స్టోర్ అయింది ఆబ్జెక్ట్. నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ నేమ్ మారుస్తున్నాను. ఆబ్జెక్ట్ డాట్ నేమ్ మార్చడం వల్ల ఓన్లీ ఈ వాల్యూ మారుతుంది లోపల. బట్ దిస్ రెఫరెన్స్ వాల్యూ అనేది ఎప్పటికి అలానే ఉంటుంది కాబట్టి మనకి ఏం ఎర్రర్ రాదు. నేను మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఇలా పెట్టాను అనుకోండి, అప్పుడు ఇట్లా మళ్ళీ క్రియేట్ చేస్తాను కదా, అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మళ్ళీ కొత్త వాల్యూ ఒకటి క్రియేట్ అయ్యి దాని కొత్త అడ్రస్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, కొత్త అడ్రస్ ఒకటి క్రియేట్ అయ్యి కొత్త అడ్రస్ ఇక్కడ అసైన్ అవుతుంది అనమాట. ఓకే, కొత్త అడ్రస్ ఒకటి దీనికి వస్తుంది అనమాట, కాన్స్కి వస్తుంది అనమాట. అక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే రెండు కొత్త అడ్రస్లు కాన్స్ కెనాట్ బి రీఅసైన్డ్ కదా, అక్కడ నీకు కొత్త అడ్రస్తో రీఅసైన్ చేస్తున్నట్టు అవుతుంది. అందుకే వి గాట్ ఎర్రర్ దేర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ నేమ్ అంటే నేనేం కొత్త అడ్రస్ ఏం క్రియేట్ అవ్వట్లేదు, అదే అడ్రస్లో వాల్యూ చేంజ్ అవుతుంది. ఇలా చేశాను అనుకోండి, నేను మళ్ళీ ఫ్లవర్ బేస్ ఓపెన్ చేశాను అనుకోండి, ఐ విల్ గెట్ న్యూ అడ్రస్. సో కాన్స్కి న్యూ అడ్రస్ వస్తే ఎర్రర్. నువ్వు సేమ్ వాల్యూ పెట్టు, బట్ స్టిల్ సేమ్ వాల్యూ పెట్టినా నీకు ఎర్రర్ వస్తుంది. ఐ జస్ట్ షో యూ పర్ఫెక్ట్గా. ఇది మీకు మెమరీలో ఎలా ఉంటుందో చూపిస్తాను.
ఫస్ట్ ఇలా క్రియేట్ అవ్వగానే దిస్ విల్ క్రియేట్ ఎ మెమరీ. మెమరీ లోపల ఈ వాల్యూ ఉంటుంది, దానికి ఏముంటుంది, అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్ దేనికి అసైన్ అవుతుంది, దీనికి అసైన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఇలా పెట్టాను అనుకోండి, నాకు మళ్ళీ ఇంకొకటి క్రియేట్ అవుతుంది. బికాస్ న్యూ ఆబ్జెక్ట్, న్యూ సేమ్ ఉన్నా కానీ ఇంకొకటి క్రియేట్ అవుతుంది. అది దట్ ఈస్ హౌ జావాస్క్రిప్ట్ వర్క్స్. ఇంకొక అడ్రస్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ ఆబ్జెక్ట్కి ఇంకొక అడ్రస్ ఇస్తున్నావు, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ నువ్వు కాన్స్తో డిక్లేర్ చేసిన ఈ ఆబ్జెక్ట్కి యూ కెనాట్ గివ్ రీఅసైన్డ్ అడ్రస్, ఇలా ఇవ్వలేవు. అందుకే నీకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. బట్ నువ్వు ఇక్కడ మనం ఇలా చేస్తే ఎర్రర్ రాలేదు. ఇందాక ఇలా చేస్తే ఎర్రర్ రాలేదు. ఎందుకు చూసాం, అది కూడా ఇలా చేస్తే ఎర్రర్ ఎందుకు రాలేదంటే, ఇలా చేసినప్పుడు మెమరీ క్రియేట్ అయింది, అడ్రస్ ఉంది, అడ్రస్ వచ్చి దీనికి అసైన్ అయింది. బట్ నేను ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ నేమ్ మారుస్తున్నాను. ఐఎమ్ నాట్ క్రియేటింగ్ వన్ మోర్ దిస్ థింగ్ ఆర్ దిస్ థింగ్. ఒకటే అడ్రస్ ఉంది కాన్స్ట్కి, ఎప్పుడు ఒకటే అడ్రస్ ఉండడం వల్ల నాకు ఎర్రర్ రాలేదు. ఇక్కడ నాకు 2 అడ్రస్లు వచ్చాయి కాబట్టి కాన్స్టెంట్కి యూ కెనాట్ గివ్ 2 అడ్రసెస్, బికాస్ కాన్స్టెంట్ అంటే ఫస్ట్ ఏదైతే అదే ఉండాలి. క్లియర్ ఆర్ ఎనీ డౌట్స్? గాట్ ఇట్, పర్ఫెక్ట్. రవి అండ్ ఎవరు అడిగారు, సునీత, మీకు అర్థమైందా? క్లియర్, ఓకే. రవి క్లియర్, పర్ఫెక్ట్. సో నో కన్ఫ్యూజన్. మనం ఇంకా డిస్కస్ చేద్దాం రెఫరెన్స్ వేరియబుల్స్ గురించి. విల్ డిస్కస్ మోర్. ఓకే, నో ఇష్యూస్. సో టుమారో విల్ సీ అబౌట్ ఫంక్షన్స్ గురించి కొంచెం చూద్దాం. తర్వాత హాయిస్టిక్, నో ఇంపార్టెంట్ క్వశ్చన్, హాయిస్టిక్ గురించి కూడా చూద్దాం. I need to hard stop now, cash you. Okay, okay. No issues, sir. Thank you. Yeah. Thank you. Thank you, guys. Thank you. Thank you very much. I hope మీరందరూ బ్యాచ్లో జాయిన్ అవుతారు అనుకుంటున్నాను. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయింది. వన్స్ ఎవ్రీబడి మన యాడ్ అందరు యాడ్ అయిన తర్వాత ఐ అప్లోడ్ నోట్స్. ఇప్పుడు అప్లోడ్ చేస్తే మళ్ళీ కొత్తగా యాడ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఐ యాడ్ అగైన్ వన్స్ ఎవ్రీ వన్ ఈజ్ యాడెడ్ టు ద గ్రూప్. ఓకేనా? ఓకే, ఓకే గైస్, చలో, హ్యావ్ ఎ నైస్ డే. Bye, bye.